హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి జాగ్రఫీలోని వరల్డ్ జాగ్రఫీ టాపిక్ అనేది చెప్పుకుందాము. సో వరల్డ్ జాగ్రఫీలోని మనం ఆల్రెడీ వాతావరణం గురించి చెప్పుకుంటున్నాం కదా. సో దానికి సబ్ టాపిక్ అయిన వర్షపాతంలోని రకాల గురించి అయితే చెప్పుకుందాం. ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అండ్ అలాగే వీడియోని ఫుల్గా చూడండి. ఓకేనా? సో అప్పుడైతే మీకు కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది. సో నేను స్మాల్ పార్ట్గా డివైడ్ చేసి నేను వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి ఈజీగా మీకు చదువుకోవడానికి బాగుంటుందని. ఓకే, సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో వర్షపాతం రకాలు. ఓకేనా? సో టైప్స్ ఆఫ్ రైన్ఫాల్. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే సంవాహన వర్షపాతం. ఇవ్వండి, సంవాహన వర్షపాతం గురించి అయితే ఇచ్చారు కదా. సంవాహన ప్రక్రియ వలన వేడెక్కిన గాలి వెళ్తుందంట. వెళ్ళిన తర్వాత అది మేఘాల కింద ఏర్పడి వర్షపాతం అనేది వస్తుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సంవాహన వర్షపాతము వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో భూమి యొక్క ఉపరితలం వేడెక్కి గాలులు పొరలుగా పైకి పోయి చల్లబడి ఇచ్చే వర్షాన్నే సంవాహన వర్షపాతం అంటారు. ఈ వర్షం సాధారణంగా కుంభవృష్టిగా ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ళు కలిసి కురుస్తుంది. భూమధ్యరేఖ ప్రాంతంలో మరియు భారత విదేశంలో వేసవి కాలంలో కురిసే వర్షపాతం ఈ రకానికి చెందినది. ఖండాంతర్గత ప్రాంతాలు అధికంగా వేడెక్కుతూ ఉంటాయి కనుక సంవాహన వర్షపాతం ఇక్కడే ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? పర్వతీయ వర్షపాతం. నీటి ఆవిరితో కూడిన గాలులను పర్వతాలు అడ్డుకోవడం వల్ల పొందే వర్షాన్ని పర్వతీయ వర్షపాతం అంటాము. సో ఇదేంటి? పవనాభిముఖ దిశలో, పరాభిముఖ దిశలో. ఓకే, పవనాభిముఖ దిశలో ఏంటంటే గాలులు పైకి నెట్టబడతాయి. ఇక్కడ ఏంటి? గాలులు కిందకి దిగుతాయి. ఉష్ణోగ్రతలు తక్కువ అవుతాయి, ఇక్కడ ఉష్ణోగ్రత పెరుగుతుంది. సాపేక్ష ఆర్ద్రత పెరుగుతుంది, సాపేక్ష ఆర్ద్రత తగ్గుతుంది. వర్షం సంభవిస్తుంది, వాతావరణ స్థిరత్వానికి వస్తుంది. వర్షం సంభవించదు. ఈ వర్షాన్ని రిలీఫ్ వర్షం అని కూడా అంటారు. ఓకే, చూడండి ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చారు. సో నిజంగా మైండ్ మ్యాపింగ్తో వచ్చేటప్పటికి ఈ డయాగ్రామ్ మనకి కొంచెం ఐడియా వస్తుంది కదా. సో దానివల్ల దీని గురించి అయితే మనం చెప్పగలం. సో గాలులు పైకి వెళ్తున్నప్పుడు సాపేక్ష ఆర్ద్రత పెరుగుతుంది, అలాగే ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. సో పవనాభిముఖ ప్రాంతము, ఇగోండి ఇలాగా వర్షపాతం పడుతుంది. కిందకి దిగుతున్న గాలులు ఉష్ణోగ్రత పెరుగుతుంది, సాపేక్ష ఆర్ద్రత తగ్గుతుంది. పరాభిముఖ ప్రాంతము, ఓకే, ఇగోండి కొండ ప్రాంతాల్లో అనమాట పడే వర్షం. ఎందుకంటే నీటి ఆవిరితో కూడిన గాలులను పర్వతాలు అడ్డుకోవడం వల్ల, వర్షం అనేది ఇక్కడ అయిపోతుంది. ఇది అనేది వర్షఛాయ ప్రాంతం అనమాట. సో ఇక్కడ ఏంటంటే వర్షం ఉండదు, ఇక్కడ ఒక్క దగ్గర వర్షం అనేది మనకు ఉంటుంది. ఓకే, సో అది అనమాట. నెక్స్ట్, వర్షం పడని రెండో ప్రాంతాన్ని వర్షఛాయ ప్రాంతము అంటారు, రెయిన్ షాడో ఏరియా. భారతదేశంలోని పశ్చిమ కనుమల యొక్క తూర్పు భాగము, హిమాలయ ప్రాంతాల యొక్క ఉత్తర భాగంలోని టిబెట్ పీఠభూమి, మాసిన్రమ్ వెనుక వైపు ఉన్నటువంటి షిల్లాంగ్ పీఠభూమి దీనికి తాలూకా ఉదాహరణ అనమాట. భారతదేశ వర్షపాతాన్ని పర్వతీయ వర్షపాతంగానే చెప్పవచ్చును. ఓకే, నెక్స్ట్ చక్రవాత వర్షపాతము. చక్రవాత వర్షపాతం అంటే సైక్లోనిక్ రైన్ఫాల్. సమశీతోష్ణ మండల చక్రవాతాలు, ఉష్ణమండల చక్రవాతాలు. సమశీతోష్ణ మండల చక్రవాతాలు అంటే ధ్రువ తూర్పు పవనాలు, పశ్చిమ పవనాలు కలుసుకునే ప్రాంతంలో సమశీతోష్ణ మండల చక్రవాతాలు ఏర్పడతాయి. ఉష్ణమండల చక్రవాతాలు అంటే ఇవి 5 డిగ్రీల పైన 20 డిగ్రీల అక్షాంశాల మధ్యలో సాధారణంగా ఏర్పడతాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క తూర్పు తీరంలో ఏర్పడే ఇలాంటి అలజడులను టోర్నడోలు అంటారు. ఇవి సముద్రం మీద ప్రయాణిస్తున్నప్పుడు జల స్తంభాలను ఏర్పరుస్తాయి. ఈ చక్రవాతాలు ఉత్తరార్ధగోళంలో అపసవ్య దిశ అంటే కౌంటర్ క్లాక్ వైజ్లో, దక్షిణార్ధగోళంలో సవ్య దిశలోని భ్రమణం చేస్తాయి. ఓకే, ఇవి ఉష్ణమండల చక్రవాతాలు. నెక్స్ట్ టాపిక్ ఏంటి? మేఘాలు, క్లౌడ్స్. ఉష్ణోగ్రతలు బాగా తక్కువైనప్పుడు సాపేక్ష ఆర్ద్రత పెరిగి దగ్గరగా చేరిన నీటి అణువుల యొక్క సమూహాన్నే మేఘము అంటాము. సో అంటే మనకు తెలిసింది కదా, సింపుల్గా చెప్పాలంటే మేఘం అంటే ఏంటి? నీటి అణువుల తాలూకా సమూహము. దాన్నే ఎక్స్ప్లెనేషన్ కింద ఇది ఇచ్చారు. బాగా తక్కువైనప్పుడు సాపేక్ష ఆర్ద్రత పెరిగి సో నీటి అణువుల సమూహాన్ని మేఘం అంటారు. మేఘాన్ని కింది విధంగా వర్గీకరిస్తారు: ఉష్ణోగ్రత ఆధారంగా వర్గీకరణ, అలాగే ఎత్తు నిర్మాణాన్ని బట్టి వర్గీకరణ. ఓకే, ఉష్ణోగ్రతను ఆధారంగా వర్గీకరణ ఏంటి? శీతల మేఘాలు, ఉష్ణ మేఘాలు, మిశ్రమ మేఘాలు. శీతల మేఘాలు అంటే మేఘాల ఉపరితలాలు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటే వాటిని శీతల మేఘాలు అంటారు. వీటిలోని నీరు ఘన రూపంలో ఉంటుందంట. ఉష్ణ మేఘాలు, మేఘాల ఉపరితలాలు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటే వాటిని ఉష్ణ మేఘాలు అంటారు. వీటిలో నీరు ఆవిరి రూపంలో ఉంటుంది. నెక్స్ట్ మిశ్రమ మేఘాలు. పై 2 రకాల మేఘాలు కలిసి ఏర్పడే మేఘాలని మిశ్రమ మేఘాలు అంటారు. వీటి వల్లే వర్షం అనేది ఏర్పడుతుంది. అంటే కొంచెం ఘన రూపంలో ఉండాలి, కొంచెం నీరు ఆవిరి రూపంలో ఉండాలి. ఈ 2 కలిసి ఏర్పడితే మిశ్రమ మేఘాలు. వీటి వల్లే మనకు వర్షం పడుతుంది.
నెక్స్ట్ ఎత్తు నిర్మాణాన్ని బట్టి వర్గీకరణ. ఒకటి ఉన్నత మేఘాలు. ఓకే, ఉన్నత మేఘాలు అంటే సరాసరి ఎత్తు 6000 మీటర్ల వరకు ఉంటుంది. వీటిని 3 రకాలుగా గుర్తించారు. సిర్రస్ మేఘాలు, సిర్రోస్ట్రాటస్, సిర్రోక్యుములస్. సిర్రస్ మేఘాలు అంటే పలచగా పట్టుకుచ్చు వలె ఉంటాయి. ఓకే, పట్టుకుచ్చు వలె ఉంటాయి. వీటిని గుర్రం తోక మేఘాలు అంటారు. ఇవి నిర్మల వాతావరణాన్ని సూచిస్తాయి. ఓకే, 8000 నుండి 12,000 మీటర్ల ఎత్తులో ఏర్పడును. ఇవి తెలుపు రంగులో ఉంటాయి. నెక్స్ట్ సిర్రోస్ట్రాటస్. ఇవి పల్చని పొరలాగా ఆవరించి ఉంటాయి. ఇవి తుఫాను రాకను సూచిస్తాయి. నెక్స్ట్ సిర్రోక్యుములస్. చిన్న చిన్న మచ్చల రూపంలో బారులుగా ఉంటాయి. మెకరల్ అనే చేప పొలుసును పోలి ఉంటాయి. మెకరల్ పొలుసులు గుర్రపు తోక మేఘాలు కనిపిస్తే నౌకలు తెరచాప దించాలి అన్న సామెత కలదు. మెకరల్ పొలుసులు గుర్రపు తోక మేఘాలు కనిపిస్తే నౌకలు తెరచాపలు దించాలి అన్న సామెత కూడా ఉంది. అనగా ఆకాశం నిర్మలంగా ఉన్నది అని అర్థము. ఓకే, నెక్స్ట్ మధ్య మేఘాలు. 2000 నుండి 6000 మీటర్ల సగటు ఎత్తున ఉండే మేఘాలు. వీటిని 2 రకాలుగా వర్గీకరించారు. ఆల్ట్రోస్టాటస్, ఆల్టోక్యుములస్. ఆల్ట్రోస్టాటస్ అంటే పెద్ద వర్షం తర్వాత కనిపించే మేఘాలు, లేత నీలం రంగులో ఉంటాయి. ఇగోండి మేఘాలట, ఇగోండి ఆల్ట్రోక్యుములస్. ఆల్ట్రోక్యుములస్ పెద్ద మచ్చలతో తెలుపు బూడిద రంగులో ఉండే మేఘాలు. ఆల్ట్రోక్యుములస్ ఇగోండి ఇలాగా. నిమ్న మేఘాలు. నెక్స్ట్ లో క్లౌడ్స్. ఉపరితలం నుండి 2000 మీటర్ల ఎత్తులో ఉండే మేఘాలు. వీటిని కింది విధంగా వర్గీకరిస్తారు. స్ట్రాటస్, స్ట్రాటోక్యుములస్, నింబోస్ట్రాటస్, క్యుములస్, క్యుములోనింబస్. స్ట్రాటస్ అంటే భూమి ఉపరితలం మీద చిన్న చిన్న కొండలపైన కనిపించే మేఘాలు. వేగంగా కదులుతూ కనిపించే మేఘాలు ఇవే. విభిన్న ఉష్ణోగ్రతలు గల వాయురాశుల యొక్క కలయిక వలన ఏర్పడతాయి. స్ట్రాటస్ మేఘాలు అంట ఇలా ఉంటాయని. నెక్స్ట్ స్ట్రాటోక్యుములస్. బూడిద రంగులో ఉండి అలలుగా విస్తరించి ఉండే మేఘాలు. నెక్స్ట్ నింబోస్ట్రాటస్. వర్షాన్ని ఇచ్చే మేఘాలు, మోస్తారుగా నలుపు రంగులో ఉంటాయి. నెక్స్ట్ క్యుములస్. కాలీఫ్లవర్ ఆకారంలో కనిపించే మేఘాలు. క్యుములోనింబస్. పర్వతాల వలె దట్టమైన నలుపు రంగులో ఉండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి కారణమయ్యే మేఘాలు ఇవే. వీటినే మేఘాల రాజు అని పిలుస్తారు. క్యుములోనింబస్ మేఘాలనే మేఘాల రాజులు అని పిలుస్తారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ డిడ్ యూ నో అని చెప్పేసి ఇచ్చారు. సో ఐసోహైట్ సమానమైన వర్షపాతం కలిగిన ప్రదేశాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖను ఐసోహైట్ అంటారు. ఐసోహైట్, ISOHYET, ఐసోహైట్. సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ తీసుకున్నారంట చూడండి. NCERT జాగ్రఫీ టెక్స్ట్ బుక్స్ నుంచి, అలాగే క్లైమటాలజీ హితంది రాసిన అతను, అండ్ క్లైమటాలజీ కే సిద్ధార్థ సారథి, అండ్ ఫిజికల్ జాగ్రఫీ RN టిక్కా, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ మజీద్ హుస్సేన్, సర్టిఫికేట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ గోచన్ లాంగ్, వీళ్ళ నుంచి కూడా తీసుకున్నారంట. సో ఇక్కడితోటి మనకి వాతావరణం సంబంధించింది అయితే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్కి వచ్చేసరికి సముద్ర శాస్త్రము ఓషనోగ్రఫీ గురించి అయితే మనం చూద్దాము. ఓకేనా. సో ఇది దీని తాలూకా మ్యాటర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ.